ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోయింది. అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అని అంటారు. అవసరం తీరిపోయాక నువ్వెంత అని అంటారు. ఒకప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉండేవంటే, ఒక ఇంట్లో పెళ్లి కుదిరితే వారం రోజుల ముందు నుంచే బంధువులు, చుట్టాలు అందరూ వచ్చి పనులు చేసేవారు. ఆ వారం రోజుల్లో సందడి చేసేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి అంటే సరిగ్గా టైం చూసుకొని ఆ పెళ్లి టైంకి అందరూ వస్తున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ భోజనాల టైంకి మాత్రమే అటెండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరిలో నాకేంటి? నాకేంటి? నాకేం లాభం? అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అయిపోయాయి. కాలం మారింది అని అంటారు గానీ, మారింది కాలం కాదు. అప్పుడు ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఉంది. ఇప్పుడు అదే ఉంది. అప్పుడు నెలలో 30, 31 రోజులున్నాయి. ఇప్పుడు అవే ఉన్నాయి. అప్పుడు వారానికి 7 రోజులున్నాయి. ఇప్పుడు అవే ఉన్నాయి. మారింది కాలం కాదు. మన ఆలోచనా విధానం. మన ఆలోచన విధానంలో మార్పు రావడం వల్ల ప్రతిదీ మారినట్టుగా మనకు అనిపిస్తుంది. మనుషుల్ని ప్రేమించడం ఎప్పుడో మానేశాం. వస్తువుల్ని, అవసరాల్ని, సందర్భాన్ని ప్రేమించడం మొదలుపెట్టాం. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లలో బిజీ అయిపోయారు. చుట్టూ మనుషులున్నప్పటికీ, చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడడం మానేసి, ఫోన్‌లో ఎక్కడో ఉంటున్న వారితో చాట్ చేయడం, ఎక్కడో ఉంటున్న వారితో మాట్లాడడం వల్ల మానవ సంబంధాలనేవి సోషల్ మీడియా అని చెప్పుకుంటున్నాం గానీ, వి ఆర్ ఐసోలేటెడ్ అమాంగ్ పీపుల్. నలుగురిలో మనం ఉన్నాం గానీ, ఒంటరివారిగా మనం గడుపుతున్నాం. అలా అయింది మన పరిస్థితి. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మనుషులతో మాట్లాడడం మొదలుపెట్టండి. ఫోన్‌లు, నోటిఫికేషన్‌లు, స్టేటస్‌లు ఇవన్నీ మనుషులతో మీ సంబంధాన్ని దూరం చేస్తాయి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. మీ బంధువులతో, స్నేహితులతో కనీసం నెలకొకసారైనా అందరూ కలిసే ప్రయత్నం చేయండి. అంతరించిపోతున్న మానవ సంబంధాలు, అంతరించిపోతున్న మనుషుల మధ్య ప్రేమను తిరిగి పునరుజ్జీవింపజేయండి. ఒకప్పుడు కుటుంబంలో ముత్తాత, తాత, తండ్రి, పిల్లలు ఇలా అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. ఇప్పుడు జస్ట్ తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే ఉంటున్నారు. ఒకవేళ ఈ మానవ సంబంధాల్ని మనం గనక తిరిగి పునరుజ్జీవింపజేయకపోతే నెక్స్ట్ జనరేషన్‌లో కేవలం ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా బతుకుతారు. ఇప్పటికే అలాంటి పరిస్థితి కొన్ని చోట్ల మనం చూస్తున్నాం. కాబట్టి మనుషుల మధ్య సంబంధాల్ని మీరు కాపాడండి. కుటుంబ సంబంధాల్ని, కుటుంబ బాంధవ్యాల్ని మీరు కాపాడండి. ఇది మీ చేతుల్లో ఉంది. మనస్పర్ధలు, పగ, ప్రతీకారం ఇవన్నీ మానేసి తిరిగి మీరు ఎవరితో మాట్లాడడం మానేస్తారో, మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, తేడాలు ఇవన్నీ మానేసి నిస్వార్థంగా ప్రేమించడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీరు నిస్వార్థంగా ప్రేమించడం మొదలు పెడతారో, అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా మీలో ఒక తెలియని మానసిక ఆనందం, సంతోషం అనేది వస్తుంది. ఈరోజు మీ తల్లిదండ్రులను మీరు ఎలా చూస్తారో, రేపు పొద్దున మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారనే విషయం మర్చిపోకండి. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఈరోజు మీ తల్లిదండ్రులు మీరు వాళ్ళ వృద్ధాప్యంలో పట్టించుకోకుండా, జాగ్రత్తగా చూసుకోకుండా, కాపాడుకోకుండా వాళ్ళని ఎక్కడో అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో విడిచిపెడితే రేపొద్దున మీ పిల్లలు కూడా అదే చేస్తారు. ఎందుకంటే పిల్లలు మనం చెప్పింది వినడం కంటే, మనం చేసేది చూసి అబ్జర్వ్ చేస్తూ చాలా విషయాలు నేర్చుకుంటారు. వాటినే ఇంప్లిమెంట్ చేస్తారు. ఈరోజు కుటుంబంలో చిన్న పిల్లలు ఫోన్‌లకు అడిక్ట్ అయ్యారు. టీనేజ్ పిల్లలు ఫోన్‌లకు అడిక్ట్ అయిపోయారు. పెద్దలు ఫోన్‌లకు అడిక్ట్ అయిపోయారు. ముసలి వాళ్ళు కూడా ఫోన్‌లకు అడిక్ట్ అయిపోయారు. అంటే మానవ సంబంధాలన్నీ కూడా కుచించుకుపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే మానవ సంబంధాలన్నీ కూడా పేరుకే ఒక కుటుంబంలా కలిసి ఉంటున్నారు గానీ, ఎవ్వరికీ ఒకరి మీద ఒకరికి నిజమైన ప్రేమ, గౌరవం అనేది లేకుండా పోతుంది. ఎవరి బిజీలో వాళ్ళుంటున్నారు. మీ కుటుంబ సంబంధాల్ని, బాంధవ్యాల్ని కాపాడుకోవాలంటే మీరు చేయాల్సిన పనేందంటే ఫోన్‌లను పక్కన పెట్టండి. అందరూ కలిసి ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో కనీసం ఒక 2 గంటలు నో ఫోన్ పాలసీ పెట్టుకొని, ఒక 2 గంటలైనా కనీసం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని, తింటూ ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజంతా మీరు ఎలా గడిపారు? ఏం చేశారు? అనేది మాట్లాడుకుంటూ ఉంటే కనీసం కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేవి ఈ తరం వరకైనా నిలబడతాయి.